మై డియర్ బిగ్లోస్, అసలు సిసిలైన ఆంధ్ర వంటకం అండి అదే మన కండగడ్డ పులుసు. ఈ పులుసు తినని తెలుగుడు ఉంటాడా? అసలు ఉండడేమో. మరి అంత మంచి రెసిపీని ఈరోజు మన పేజ్లో చేసేద్దాం. ముందుగా కండగడ్డ పైన తొక్కు జాగ్రత్తగా తీసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 3 స్పూన్లు ఆయిల్ బాండీలో వేసి 3 మిరపకాయలు, ఆవాలు, మెంతులు, కాస ఇంగు వేసి పోపు పెట్టేద్దాం. ఇందులోకి తరిగిన టమాటో, మిర్చి, ఆనియన్స్ వేసేద్దాం. ఇక 3 మినిట్స్ తర్వాత కట్ చేసిన కండగడ్డ ముక్కలు వేసేసి బాగా కలిపి ఇందులో 2 స్పూన్లు పసుపు వేసి మూత పెట్టి 10 మినిట్స్ పైనే బాగా మగ్గనివ్వాలి. ఇంకా కందగడ్డ మామూలుగా తక్కువ టైంలో అయితే ఉడకదు కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు పోసేసి 3 స్పూన్లు మిరప్పొడి, టేస్ట్ కి ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసేసి 15 నిమిషాలు మగ్గనివ్వాలి. చూసారా, పులుసులో ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనకి రెసిపీ ఎండ్కి వస్తున్నట్టు అర్థం. ఇప్పుడు ఒక ముక్క తీసి కట్ చేసి చూసేద్దాం. ఇందులోకి లాస్ట్ లో కొత్తిమీర వేసి దించేస్తే మన వేడి వేడి కండగడ్డ పులుసు రెడీ. దీన్ని మంచిగా అన్నంలోకి వేసుకొని తింటే అస్సలు మాటలే లేవు బిగులు. అద్రిందంతే. మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టేయండి.